అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగువారి తొలి పండగ, పెద్ద పండగ ఉగాది. ఈ ఉగాది అనగానే మనకి ప్రకృతికి సంబంధించినటువంటి ఆనందాన్ని అంతటి కూడా తీసుకువచ్చింది వసంత ఋతువు. ఈ ఋతువు అంటేనే మనందరికీ ఎంతో ఇష్టం కదా. అందుకని ఈ ఉగాది గురించి నేను ఒక చిన్న కవిత రాశాను. అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఉగాది వచ్చింది, తొలి పండగ తెచ్చింది, ఎన్నో ఊహలకి ఊపిరి పోసింది, నవోత్సాహాన్ని తెచ్చింది, ఋతురాజు వసంతం నేనొచ్చానన్నది, ఉగాది పండగ వచ్చింది. వేప చేదు కృంగిపోకు అన్నది, చక్కెర తీపి పొంగిపోకు అన్నది, మామిడి తీయదనాన్ని పంచనున్నది, చింతపండు చింతలు పోగొడతానన్నది, యుద్ధం ఒకవైపు ఇబ్బంది పెడుతున్నది, గ్యాసు బండ మనసులో గతుక్కుమన్నది, ఆకాశాన్నంటిన ధరలు భగ్గుమన్నవి, సగటు మనిషి జీవనం సాగించనున్నది, పిరికిదనం వద్దని ధైర్యాన్ని నింపుకొని ముందుకు వెళ్ళమన్నది, పరాభవం మన అందరికీ ఎన్నో తీపి అనుభవాలని తేనున్నది, ఆనందాల హరివిల్లులతో దేశం ప్రగతి పదం వైపుకి అడుగులు వేయనున్నది. పరాభవం ఉగాది పండగ మనందరికీ కూడా ఎన్నో తీపి అనుభవాలని తీసుకురావాలని ఆ పరమేశ్వరుని, పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటూ మరొక్కసారి అందరికీ పరాభవనామ ఉగాది పండగ శుభాకాంక్షలు. మీ సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్.